బీజేపీ లీడర్ డాక్టర్ గువ్వల బాలరాజు గారు ఇక్కడ ఢిల్లీ రాజధానిలో ఉన్నారు. చాలామంది 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలతో కూడా కలవడం జరిగింది. నిన్న కిషన్ రెడ్డి గారితో కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా విషయాలు చర్చిస్తున్నప్పుడు కూడా అనేక అంశాలపై కూడా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. ఈరోజు ప్రస్తుతం ఏదైతే గువ్వల బాలరాజు గారు ఢిల్లీకి రావడం ఒక పక్కన, తర్వాత మరొక పక్కన అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల వలన కూడా, అంటే అక్కడ చాలామంది కూడా నేను చెప్పకుండా జాయిన్ అయ్యాను, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తిని, నా నియోజకవర్గానికి నేను చెయ్యాలి, ఒక మంచి చెయ్యాలి అనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అన్నటువంటి మాటలు నిన్న చెప్పడం నేను విన్నాను ఫస్ట్. బట్ ఎందుకు ఆ విషయం, ఎందుకు నియోజకవర్గానికి చెప్పకుండా జాయిన్ కావడం ఒకటి, కానీ ముందు మాత్రము చాలా మంచి పనులు చెయ్యాలి, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు అన్నటువంటి ఆలోచనతో బీజేపీలో జాయిన్ అయ్యాను అన్నటువంటి విషయాన్ని చెప్పడము. ఇప్పుడు దాదాపు 2 రోజుల నుంచి కూడా బీజేపీ నాయకులతో కలవడము, అనేక అంశాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజధానికి ఒక బీజేపీ నేతగా రావడము, ఇప్పటి వరకు కూడా ఎవరినెవరిని కలిశారు మీరు? ఇప్పటి వరకు పెద్దలు బిఎల్ సంతోష్ గారిని, అదే మాదిరిగా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారిని, అదేవిధంగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, మిగతా ఎంపీలందరినీ కూడా నేను కలవడం జరిగింది. తర్వాత కలుస్తున్న సందర్భంలో జాతీయ స్థాయిలో చాలా కీలకంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా చాలా వరకు నేను కలవడం జరిగింది. మీరు కలిసినంతసేపు, నిన్న నేను మీతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు నా నియోజకవర్గ ప్రజల కొరకు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నారు. అసలు మీ క్యాడర్కి చెప్పకుండా అంత సడన్గా డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ ఈ క్లారిఫికేషన్ నేను నియోజకవర్గ ప్రజానికానికి, మా జిల్లా నాకు వివిధ స్థాయిల్లో నన్ను ఈ స్థాయికి రావడానికి సహకరించినటువంటి వారికి, నా ఆత్మీయులందరికీ కూడా నేను మీ ద్వారా, అంటే మీడియా ద్వారా కానీ, నాకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, అదే మాదిరిగా ప్రత్యక్షంగా కూడా చాలా మందికి నేను చెప్పడం జరిగింది. అందరికీ ఇప్పటికైతే ఎందుకు చెప్పకుండా రిజైన్ చేసింది అనేది చాలా స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఇక నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళాల్సింది. కానీ ఇది కొత్త పార్టీ, చాలా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ. కాబట్టి ఇది పెద్ద సముద్రంలో, మేము ఇప్పటి వరకు ఒక రీజనల్ పార్టీలో రాష్ట్రానికే పరిమితమై పనిచేయడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో పనిచేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరి సహకారము చేయుత అవసరం ఉంటుంది. కాబట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి పెద్దలను కూడా కలవడం సబబు అనుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అందరితోన నేను కలిసి భవిష్యత్తులో పనిచేయాలి, పార్టీని పెంచాలి, అదే మాదిరిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వారికి ఉన్నటువంటి ఆలోచనలు, నాకున్నటువంటి అనుభవాన్ని వాళ్ళతో పంచుకొని వెళ్దామని రావడం జరిగింది. తప్పకుండా చెప్పకుండా వచ్చిన దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను అచ్చంపేటలో కానీ మా జిల్లాలో అడుగుపెట్టేటువంటి సందర్భంలో తప్పకుండా ఈ పార్టీ వల్ల ప్రయోజనాలు, ఈ పార్టీ ఆలోచన విధానాలు ఏమున్నాయి అనేది మాత్రం నాకైతే కొంతమేరకు అర్థమైంది. మా వాళ్ళకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎవరైతే రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నన్ను కానీ పార్టీని కానీ, ఇక వాళ్ళ కుట్రలను నడవనివ్వకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. మీరు ఎమ్మెల్యేల కొనుగోలులో నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉన్నది నాకు, దాన్ని నేను పూర్తి చేయడం కొరకు నేను ఢిల్లీకి వచ్చి పెద్దలను కూడా కలిశాను అన్నటువంటిది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏదైతే కొంతమంది బీజేపీ పెద్దలను కలిసినప్పుడు ఆ విషయాన్ని మీరు చర్చించినటువంటి సందర్భం ఉందా? అంటే గిల్టీ ఫీలింగ్ అనేది దేనికోసం అంటే, ఏదైతే రివర్స్ ఆపరేషన్ ఏదైతే ఆ తంతు ఏదైతే ఉన్నదో దాంట్లో అనవసరంగా కొంతమంది పెద్దల పేర్లు ప్రస్తావనకు రావడం జరిగింది. అది అక్కడ ఉన్నవాళ్ళు ఇంటెన్షనల్గా మాట్లాడినరా, లేదంటే వారికి తెలిసి తెలియక మాట్లాడినరా, లేదంటే ఒక సంచలనం కోసం మాట్లాడినరు. కానీ ఆ తంతులో నేను కూడా కొంత భాగస్వామిగా ఉన్నందుకు నాకు గిల్ట్ అయితే ఉన్నది అని నేను మీతో పంచుకోవడం జరిగింది తప్ప నాకు వేరే గిల్ట్ ఏం లేదు. తప్పకుండా ఒక స్పష్టతతోన ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా దేశం పురోగతి వైపు ప్రయాణిస్తుంది. అదే మాదిరిగా దేశంలో ఉన్నటువంటి వివిధ
రుగ్మతలను వైదొలగించి సమానత్వాన్ని నెలకొల్పుకోవడం కోసం ప్రధాని గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నన్ను ఆకట్టుకున్నది. కాబట్టి నేను వారి నాయకత్వంలో పనిచేయాలి, నా జన్మకు సార్థకత ఉండాలంటే రాష్ట్ర పౌరుడిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో నా వంతు కృషి చేయడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. అంతిమంగా తెలంగాణ ప్రజల సహకారము, వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పం కారణంగా అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనలో విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కొంతమేరకు రాష్ట్రం విషయంలో నా బాధ్యత నిర్వర్తించినటువంటి తృప్తి అయితే నాకుంది. భారత పౌరుడిగా దేశ రక్షణ కోసం మనకున్నటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడం కోసం, అదే మాదిరిగా నేను ఏ నేపథ్యం నుంచి అయితే రావడం జరిగిందో, ఒక డౌన్ ట్రాడెన్ నుంచి, ఒక వలస కూలి కుటుంబం నుంచి వచ్చిన నేను అనుకున్నటువంటి, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించే పద్ధతిలో ఈరోజు మనం ఒక సిద్ధాంతం కనుక బీజేపీ సిద్ధాంతం అంత్యోదయ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, అది నేను ప్రతి స్పీచ్లో ఈరోజు బీజేపీలో చేరినని కాదు, గత 19-20 సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో ప్రతిరోజు నేను ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నా. అంతిమంగా ఈ పార్టీ మౌలిక సిద్ధాంతమే ఈ అంత్యోదయ. దానికోసం నేను ఆకర్షితున్నై పనిచేస్తూ వెళ్ళాలని నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. బిఎల్ సంతోష్ గారిని కలిసినప్పుడు మీతో ఏమన్నారు? బిఎల్ సంతోష్ గారు ఆ ప్రస్తావనే రాలేదు. ఇది ఫామ్ హౌస్ కేసు విషయం కానీ, పార్టీల చేరికల విషయం కానీ ఏం రాలేదు. వారు చాలా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, త్యాగధనుడు. కాబట్టి వారిని కలవడం అనేది నేను అదృష్టంగా నేను భావించడం జరిగింది. వారు నేనేం చెప్పే ఒకవేళ ప్రయత్నం చేసినా ఏ విషయాలు ప్రస్తావన అవసరం లేదు. మన ముందున్నటువంటి కర్తవ్యం దేశాన్ని కాపాడుకోవడం, మన సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడం మన ముందున్నటువంటి కర్తవ్యం. మీరు చదువుకున్న యువకుడు, మీరు పనిచేస్తూ పోండి, మీకు ఏ సహకారం కావాలన్నా, ఏ రకమైనటువంటి మద్దతు కావాలన్నా నేను ఉంటాను. కానీ కండిషన్ ఒకటే, పనిచేసే వాళ్ళకే నా సహకారం, మద్దతు ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది నా పని పైన. నేను వర్కాలిక్, 24 గంటలు నేను పనిచేసేటువంటి నైజం నాది. తప్పకుండా నేను ఈ పార్టీ కొత్తదే అయి ఉండొచ్చు, కానీ ఈ సిద్ధాంతాలు, ఈ విధానాలు నాకు కొత్త అయితే కాదు. కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, తప్పకుండా నేర్చుకుంటాం. ఎవరు కూడా మనం నిత్య విద్యార్థిగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంకల్పం. కాబట్టి నేను చాలా సందర్భాల్లో కూడా నిత్య విద్యార్థిగా ఉండేటువంటి ప్రయత్నమే నేను చేస్తా ఉన్నాను. అది పాలిటిక్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, వ్యాపారం అయినా, ఇంకే రంగంలోనైనా ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్గా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందుకని మా బిఎల్ సంతోష్ గారు చెప్పినటువంటి సూచన మేరకు, వారు సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా వారి మెప్పు, పార్టీ పెద్దల మెప్పు పొందే విధంగా అయితే పనిచేసుకోగలుగుతాం. ఏదైతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి మీకు బీటలు పారిందా? అప్పటి నుంచే ప్రారంభమైందా మీకు? అంటే ఏదైతే మనస్పర్ధలు అనుకోవచ్చు, పొలిటికల్గా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇబ్బందులు అనుకోవచ్చు, గత ఎన్నికల నుంచే ప్రారంభమైందా మీకు? అంటే పార్టీ మారాలి అన్నటువంటి ఆలోచనలు? పార్టీ మారాలనే ఆలోచన నేను మొన్న ఎంపీ ఎన్నికల వరకు కూడా లేదు. ఎంపీ ఎన్నికల్లో కూడా మేము మా పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే నేను ఎంపీగా నిలబడాలనే కాంక్ష ఉన్నది. ఎందుకంటే 2009లో నేను ఎంపీగా కొన్ని ఓట్లతో ఓటమి పాల్గొనడం జరిగింది, అది కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. కాబట్టి నేను అనుకున్నా నేను తప్ప ఇంకెవరు ఉండరు అని. అయినప్పటికీ అడగంది అమ్మాయిన పెట్టదు అనే ఒక నానుడి ఉంటుంది. కాబట్టి నేను పార్టీని అడగడం జరిగింది, నేను పోటీ చేస్తా అని చెప్పి. కానీ వారు వినే ప్రయత్నం కూడా చేయనట్టు అనిపించినప్పటికీ నేను బాధపడలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వయసులో నేను 4 సార్లు పోటీ చేయడం, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి రాజకీయాల్లో ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చినటువంటి వాళ్ళకు ఈ అవకాశాలు రావు. అఫ్కోర్స్ అది పార్టీ మేము ఇచ్చినాం కాబట్టి వచ్చిందని అనుకొని వారు అనుకున్నా, నేను వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేటువంటి నేను ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వారి విధానం చూస్తూ ఉంటే వాళ్ళ వల్లనే, వాళ్ళ మెహర్బానీ వల్లనే నేను పోటీ చేసిన అనే మాట ఏదైతే ఉందో నేను ఖండిస్తూ వస్తూ ఉన్నా. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎవరో రమ్మంటే రాలేదు, ఎవరో జుట్టు పట్టుకొని వస్తే వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. నేను రాజకీయాల్లోకి రావాలి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది నా మైండ్లో నాటుకుపోయి ఉన్నది. కాబట్టి రాజకీయాల వైపు రావాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. కాబట్టి నిజంగా నమ్మినట్టుగా వారు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత వారి విధానం మారుతూ ఉంది, నా విధానాలు, నా ఆలోచనలు కూడా. ఎంపీ టికెట్ అడిగినప్పుడు నో అని చెప్పారు.
నో అని కూడా చెప్పలేదు, ఇస్తామని కూడా చెప్పలేదు. కానీ నేను ఆ విషయంలో అఫెండ్ కూడా కాలేదు, బాధపడడం కూడా బాధపడలేదు. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఒక అభ్యర్థిని నియమించండ్రు, ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా నేను వారి గెలుపు కోసం పనిచేయాలని నేను నిలబడ్డప్పుడు ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రద్ధ పెట్టి పనిచేసినో అంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతోనే నేను పనిచేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి నాకు బాధ కానీ లేదంటే రిగ్రెట్స్ కానీ లేవు. దాని విషయంలో ఎటువంటి కామెంట్ నేను చేయదలుచుకోలేదు. ఏదైతే అంటే ఇప్పుడు ప్రస్తుతము కవితలో అంటే ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇష్యూస్, అటు కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ, కవిత కూడా చాలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే చాలా అంటే చాలా విషయాలను కూడా చెప్తూ ఉంది, కొన్నిటిని ఖండిస్తుంది, కొన్నిటిని లేఖలు కూడా లీక్ చేస్తున్నారు. చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా నన్ను చేస్తున్నారు అన్నట్టు. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, ఆ చుట్టూరా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరని అంటారు? అది ఆమెకు సంబంధించినటువంటి విషయం. నేను ఎప్పుడు కూడా చుట్టూరా కేసీఆర్ గారికి ఎవరు ఉంటున్నారు, వారు కోటరీ ఏంది, ఏ రోజు కూడా నేను వాటిపైన నా మైండ్ అప్లై చేయలేదు. రీజన్ ఏంటంటే నాకు ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, నాతో మాట్లాడినరు. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంకో వయా మీడియా వెళ్ళాల్సినటువంటి దుస్థితి నాకైతే లేకున్నది. కాబట్టి దానిపైన ఇప్పుడు నేను దృష్టి సారించలేదు. కవిత గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉందో, ఎవరు దయ్యాలు అని మాట్లాడుతుందో నాకైతే అర్థం కాలేదు. దాని విషయంలో ఆలోచించే సమయం కూడా నాకు లేదు ఇప్పుడు. కవిత గారు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ అనుకోవచ్చు, ఆమె బయటకు వచ్చేటటువంటి అవకాశము, పార్టీ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఆడించేటటువంటి నాటకము ఇది అన్నటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. అసలు మీకు అంటే మీ అనుభవంగా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మీరు దీని గురించి ఏమంటారు? రకరకాలుగా సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. సొంత పార్టీ, సొంత కూతురు పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కాబట్టి ఆమె బయటకు వెళ్ళడము అంటే స్ట్రాటజీ అయి ఉండొచ్చు, కేసీఆర్ గారు స్ట్రాటజీ అయి ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకం ఇంకో కొందరు అంటున్నారు. తర్వాత నాకైతే అనిపించడము, ఇవన్నీ ఏమున్నా కానీ కవిత గారికి కూడా ఆస్పిరేషన్ ఉంది, ఆమె కూడా డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పైన వచ్చిన అలిగేషన్స్ కానీ అవన్నీ నేర చరిత్ర అవన్నీ వాటిని గురించి పక్కన పెడితే ఒక విమెన్గా తను రాజకీయాల్లో చురుకుగానే ఉన్నది. కోర్స్ కేసీఆర్ గారి కూతురు అయినందువల్ల అవకాశాలు త్వరగా దక్కి ఉండొచ్చు. కానీ దాని తర్వాత కూడా ఆమె జాగృతి అని ఇంకోటి అని వారు పనిచేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఆస్పిరేషన్ కారణమై ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. మీరు అంటున్నట్టుగా సమాజంలో చర్చ జరుగుతున్నది అయితే మాత్రం కేసీఆర్ గారు ఆడిస్తున్నటువంటి ఆటనే రేవంత్ రెడ్డి గారే కావాలని చీలికదేస్తున్నారు. లేదంటే అన్నతో విభేదాలు ఉన్నాయి, లేదంటే బావతో గిట్టడం లేదు, లేకుంటే వారి కజిన్తో సఖ్యత లేదు, లేదంటే పార్టీ నాయకులలో కుటుంబం కంటే వాళ్లకు ప్రయారిటీ ఇస్తున్నారు అనే భావన వారికి ఉంది. ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. కానీ వాటి గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. మీకు కేటీఆర్ తోటి ప్రాబ్లమా, కేసీఆర్తో ప్రాబ్లమా, హరీష్ రావుతో ప్రాబ్లమా? ముగ్గురిలో ఎవరితో మీకు చాలా ఇబ్బందులు వచ్చినటువంటి క్షణము, ఎందుకు పార్టీ మారడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది? వాస్తవంగా నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. నేను అందరితో. అలాంటప్పుడు పార్టీ మారడం ఆశయాలు, నేను ఒక చదువుకున్న వ్యక్తిని, నాకు అంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఒక క్యాడర్ని నడిపించిన వ్యక్తి ఆశయాలు 10 సంవత్సరాలు కనపడినటువంటి ఇది ఇప్పుడు ఆశయాల కొరకు అని అంటే ఎలా అనుకోవాలి? మీరంటే ప్రైమ్ 9 న్యూస్లో మీరు పనిచేస్తూ ఉన్నారు, మీకు గౌరవం ఉంది, మీరు అనుకున్నటువంటి వార్తలు నాకు తెలిసి మీరు నా దగ్గరికి వస్తున్నంటే మీ చైర్మన్ గారినో లేదంటే మీ బాస్ను అడిగి వచ్చిందని మాత్రం నేను అనుకోవడం లేదు. మీరు హైదరాబాద్లో మనం కలిసినప్పుడు కానీ మీరు ప్రత్యక్షంగా నా నియోజకవర్గానికి కూడా వచ్చిండ్రు. ఎలక్షన్ టైంలో నేను గ్రౌండ్ లెవెల్లో వచ్చాను ఆ రోజు, అప్పుడే మీరు నాకు పరిచయం, అప్పుడు కనెక్ట్ అయినాం. మీరు నన్ను నిన్న కిషన్ రెడ్డి గారి మంత్రి గారి ఇంట్లో కలవడము, వెంటనే ఇక్కడికి రావడం అంటే మీదేదో అప్రూవల్తోనో పర్మిషన్స్తోనో వచ్చినట్టయితే అనుకోవడం లేదు. మీకు ఆ లిబర్టీ ఉంది, మీరు ఆ పని చేస్తున్నారు, మీకు ఆ పొటెన్షియల్ ఉంది. నాకున్న పొటెన్షియల్ను వాళ్ళు గుర్తించినప్పుడు, నాకు వాళ్ళలో పొటెన్షియల్ కనిపించినప్పుడు నేను అనుకున్నటువంటి ఆశయాలు ఎవరి కోసమో నేను నా జీవితాన్ని వెచ్చించడం కోసం రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, అదేవిధంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేసి వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను నమ్మినటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవాలంటే రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలో 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా నాకు కొంత అవగాహన ఉంది. దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో కానీ కేంద్రంలో కానీ
ఒక రాష్ట్రాలు ఒక వ్యక్తి బాగుపడాలంటే, ఒకరికి న్యాయం జరగాలంటే, పేదలకు అంత్యోదయ అందాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అనేది మొత్తం మీద నియోజకవర్గం మేరకు మీరు ఆలోచించి నియోజకవర్గం మేరకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నియోజకవర్గం మేరకే ఆలోచించిన ఒక భారత పౌరుడిగా జాతి కోసం దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం, అదేవిధంగా మోడీ గారి ఆశయాలను నెరవేర్చడం కోసం నేను ఒక భారత పౌరుడిగా, ఎందుకంటే మీరు చాలామందిని కనుక గమనించినట్టయితే బీజేపీ పార్టీలో లేదంటే బీజేపీ పార్టీని సిద్ధాంతకర్తలుగా ఉండి బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నో త్యాగాలు, నిజంగా చెప్పాలంటే చాలామంది, మోడీ గారు కూడా ఈరోజు ఏమీ ఆశించకుండా తనకంటూ ఈరోజు తనకు కుటుంబం అంటూ నిజంగా లేకపోవడం, భారతదేశమే నా కుటుంబంగా భావించి వారు పనిచేస్తున్నటువంటి విధానం, అన్ని త్యాగాలు చేసి దేశ పరిరక్షణ కోసం వారు పనిచేస్తూ ఉంటే మనము ఇంత కెపాసిటీ ఉన్నా, నాకైతే కెపాసిటీ ఉందనే నేను భావిస్తా ఉన్నా. వేరే వాళ్ళు దీని గురించి ఎట్లా వక్రీకరించినా నాకేం అభ్యంతరం లేదు. చదువుకున్న యువకుడిగా 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ప్రత్యక్షంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను నా శక్తిని కనుక విస్తరించే ప్రయత్నం చేస్తే విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రమే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ప్రజలకు సేవ అంటున్నారు కాబట్టి నిన్న ఏదైతే యాక్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి యాక్టు దాదాపు ఒక సీఎం అయినా కానీ పిఎం అయినా కానీ 30 రోజులు అంటే ఏదైనా 5 సంవత్సరాల శిక్ష అనుభవించినా కానీ దీని మీద యాక్ట్ని ప్రవేశపెట్టారు. దీని మీద నిన్నంతా కూడా పార్లమెంట్లో పెద్ద రచ్చ చేశారు. దాన్ని మళ్ళీ జేపీసీకి పంపించడం జరిగింది. అసలు దీనిపై మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉండేటటువంటి ప్రజెంట్ పాలిటిక్స్ కానీ చాలా కేసులు ఉన్నాయి, దానికి సంబంధించినది అనుకోవచ్చు. నిన్న యాక్ట్ గురించి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా నేను స్వాగతిస్తా ఉన్నా ఈ యాక్ట్, రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే 130వ సవరణ బిల్లు తీసుకురావడం జరిగిందో నిజంగా హోమ్ మినిస్టర్ గారికి నేను సెల్యూట్ చేస్తా ఉన్నా, భారత ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా క్రెడిబిలిటీ అంటే ఎవరి పట్ల క్రెడిబిలిటీ ఉండాలి, ఉంటే దేశం బాగుపడుతుంది. దాని మీద ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్టయితే పాలకులపైన క్రెడిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పాలకులే నేరస్తులుగా ఉండి ప్రజలను పాలిస్తాం, మనకు పాలకులకు అదేవిధంగా బ్యూరోక్రాట్స్కు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యత్యాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారు నిజంగా భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నది కాబట్టి ఆ విధానం ఏంటంటే అందరూ చట్టానికి, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలనేది వారి సిద్ధాంతంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా భారత రాజ్యాంగానికి పైన ఉన్నట్టయితే నేను భావించడం లేదు. భారత రాజ్యాంగమే సుప్రీం ప్రతి విషయానికి. అటువంటి భారత రాజ్యాంగంలో సవరణ చేసి నిజంగా ఒక రకంగా షాకింగ్ ఏంటంటే ప్రతిదీ మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే మనం కనుక బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటాం కదా, నిజంగా అంత దూరదృష్టితోన బాబాసాహెబ్ అంబేద్కర్, మేధావులందరూ, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎవరైనా సరే వీళ్ళందరూ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎన్నో వందల సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రాసిండ్రు. నిజంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రాసిన రాజ్యాంగంలో నిజంగా ఇంకేమన్నా మేలు చేయాలంటే దాన్ని సవరణ చేయడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఈ సవరణ చేస్తూ దీన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం పక్షాలు ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే మీరు అన్నట్టుగా పార్లమెంటులో లొల్లి చేసిండొచ్చు, హంగామా చేసిండొచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, నేను నిన్నటి నుంచి మొన్నటి నుంచి గమనిస్తూ ఉన్నా, చాలా హర్షిస్తూ ఉంది సమాజం. ఇది ఒక గొప్ప నిర్ణయం, ఒక ధైర్య సాహసంతో తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా చెప్పాలంటే అసలు ఆలోచించాల్సింది భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా పాలిస్తున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఒక 4-5 తప్పిస్తే ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ 2-3 ఉన్నట్టున్నాయి. వాళ్ళ మిత్రపక్షాలన్నీ కలిస్తే 4-5 రాష్ట్రాలలో వాళ్ళ పాలనలో ఉన్నారు. కానీ ఎవరు పాలనలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా దీనివల్ల ఎఫెక్ట్ మాకే వస్తుందని ఎందుకు వాళ్ళు అఫెండ్ అవుతున్నారో భావిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇది ఎవరినో టార్గెట్ చేసి ఉద్దేశించి తీసుకొచ్చినటువంటి బిల్లు మాత్రం కాదు అనేది ఒక న్యాయవాదిగా, న్యాయశాస్త్రాన్ని చదివిన వ్యక్తిగా నేను వివరణ ఇవ్వదలుచుకున్న, దాని గురించి మాట్లాడదలుచుకున్నా. కానీ దీనివల్ల తప్పకుండా సమాజానికి మేలు జరుగుతుంది. ఒక నిష్పక్షపాతంగా ఎటువంటి అలిగేషన్స్ లేకుండా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉండొచ్చు కానీ 30 రోజుల పాటు జైల్లో ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు శిక్షకు అర్హులైనటువంటి వాళ్ళు కూడా పాలన చేస్తున్నారు. వాళ్ళు జైల్లో ఉంటే జైల్లోకి కూడా
పాలనను వారికి దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచే పాలిస్తామనంటే ఎంతవరకు సబబు? అదే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి కనుక జైల్లో ఉంటే 48 గంటల పాటు ఉద్యోగంలో ఉంటే వాళ్ళని తొలగిస్తున్నాం. అది మనకెందుకు అప్లై కాదు? రాజకీయ నాయకులకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అది అప్లై కావాల్సిందే. కాబట్టి చాలా దూరదృష్టితోన గొప్ప ఆశయంతోన ఈ బిల్లును భారత ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా. దీని విషయంలో మరొక్కసారి భారత ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి అమిత్ షా గారిని నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తా ఉన్నా. ఏదైతే అటు రేవంత్ రెడ్డి కానీ తర్వాత మిగతా అన్ని ప్రతిపక్షాలు కూడా ఏదైతే నిన్న తెచ్చినటువంటి యాక్ట్ ప్రాంతీయ పార్టీలను అణచివేత కొరకు మాత్రమే తెస్తున్నారు అన్నటువంటిది కామెంట్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిపోయినట్టుగా వారు అనుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో వాళ్ళు చేసేది ఏం లేదు, కొన్ని రాష్ట్రాల్లోనే పరిమితమైంది కాబట్టి ప్రాంతీయ పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవతరించింది. నేను చెప్తా ఉన్నా, కొన్ని రోజులలోనే కొన్ని ఎన్నికల్లోనే 1-2 ఎన్నికల్లోనే అంతరించిపోయే పార్టీగా కూడా కాంగ్రెస్ ఉండబోతూ ఉంది. చరిత్రలో చెప్పుకోవడమే తప్పిస్తే ఇంకా చరిత్ర చేసేది ఏమి ఉండదు ఆ పార్టీకి. కాబట్టి దాంట్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భయం వేస్తున్నట్టుంది. ఒకవేళ బీజేపీ పార్టీలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఎవరున్నా సరే వారు కూడా తప్పకుండా సపోజ్ నేనే రేపు భవిష్యత్తులో నాకు మంత్రిగా లేకుంటే ఇంకేమైనా అవకాశం వచ్చింది అని అంటే నాకు ఆ నేర చరిత్ర ఉంటే నేను పాలనకు అర్హుడిని కాదు. వాలంటీర్గా స్వచ్ఛందంగా ఒకవేళ నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపైన సీరియస్ అలిగేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళు తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో చట్టాలను తప్పుదోవ పట్టిస్తూ ఇష్టానుసారంగా కాలయాపన చేస్తూ కోట్ల సమయాన్ని వృధా చేసుకుంటూ మేమేదో గొప్పళ్ళము అన్నట్టుగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కూడా పాలకులుగా ఉండడం అనేది దురదృష్టకరం. ఆ దురదృష్టం నుంచి, ఆ దౌర్భాగ్య స్థితి నుంచి సమాజాన్ని, భారతదేశాన్ని భారత ప్రభుత్వం ఈ 130వ సవరణ బిల్లు ద్వారా బయటపడేసినట్టుగా నేను భావిస్తాను. నియోజకవర్గానికి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నాకు తెలిసి ఇంకా నేను కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండే ఆలోచన. ఎందుకంటే ముందుగానే చెప్పడం జరిగింది, నేను కొత్త పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో, ఎందుకంటే సభ్యత ఉంది నాకు, ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత మేరకు పరిచయాలు పెంచుకోవాలి, వారికి నేను చేరిన విషయం తెలియపరచాలి, వారితో కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలి, వాళ్ళ సిస్టంలో నేను పనిచేయాలి, నాకున్నటువంటి ఆశయాలు ఆలోచనలు కూడా వారితో పంచుకోవాలి. ఒకవేళ ఏమైనా కాంట్రడిక్షన్ ఉంటే కూడా వాటిని సవరించుకొని దాన్ని చర్చించుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే యాక్టివిటీస్ చేస్తే నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ బాగుంటుందనే ఉద్దేశంతో నేను 1 ఇయర్ పాటు పార్టీ ఎందుకు మారాలని ఆలోచన చేసి ఏ పార్టీ అయితే సరైన పార్టీ అని నిర్ణయం తీసుకోవడానికి 1 ఇయర్ పట్టింది నాకు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు నేను పార్టీలో యాక్టివ్గా పనిచేయాలంటే, ఒకసారి కనుక నేను పని మొదలుపెట్టినంటే మళ్ళీ విజయ తీరాలను ముద్దాడకుండా వదిలిపెట్టను. మీకు తెలిసి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీలో గులాబీ జెండాను ఒక్కడిగానే నేను మోసుకుపోవడం జరిగింది అచ్చంపేటకు. అక్కడ వందలాది మందిని ప్రజాప్రతినిధులను నేను ఎమ్మెల్యేగా 2 టర్మ్స్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఎమ్మెల్యే కాకముందు కూడా 40% ఆఫ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా పార్టీని, అప్పుడున్న పార్టీని నేను గెలిపించడం జరిగింది. అది నా కెపాసిటీ. కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ అర్థం చేసుకొని వెళ్ళకపోతే, స్పష్టత లేకపోతే నేను చొచ్చుకొని దూసుకొని పోవడానికి ఉండదు. నాకున్నటువంటి ఒక పేరు ఏంటంటే దూకుడు ఎక్కువ అని. దూకుడు పనిలో ఉంటుంది, దూకుడు ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉంటుంది. నాకున్నటువంటి ఆ నిబద్ధతను ఎవరైతే వక్రీకరించి చెప్పినారో వారికి ఊతం ఇచ్చినట్టుగా ఉండొద్దు అని వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై కావాలి. మా వల్ల మేము ఓడించడం వల్ల అంటే నమ్మక ద్రోహులు అనుకోండి, ఇంకా ఇతర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోండి, ప్రత్యేకించి నా పైన ఒక ప్రణాళిక రూపొందించి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి మొత్తంగా నన్ను ఓడించాలనే కుట్రలో వాళ్ళు విజయం సాధించిండొచ్చు. కానీ అది ఒక ఎన్నిక కోసం మాత్రమే. రేపు భవిష్యత్తులో ఎవరు నన్ను తాకే పరిస్థితి కూడా ఉండదు. ఆ స్థాయిలో ప్రజలకు ఇంకా చేరువైతా, నా ఆశయాలను ప్రజలకు విడమరి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రజల ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం, వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవడం కోసం ఇంకా ప్రజల్లో మమేకమై పనిచేస్తా. దానికి గాను కొంత బ్రేక్ అవసరమని భావించి కొంత నేను ఈ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం కోసం అనుకోండి, సిస్టమ్ని అర్థం చేసుకోవడం కోసం అనుకోండి, ఇంకో 10-15 రోజుల పాటు నేను నా నియోజకవర్గానికి వెళ్ళకపోవచ్చు. సంవత్సరన్నర నుంచి పార్టీ మారాలి అన్నటువంటి ఆలోచన మీకున్నప్పుడు మీతో మొదట కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? లేదంటే మీరు కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే బీజేపీ పార్టీనే కాంటాక్ట్ అయిందా? నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నన్ను ఎవరు కాంటాక్ట్ కాలే. నా ఆలోచనలు ఎవరికి కూడా తెలియదు. మరి ముఖ్యంగా అప్పుడు నేను చాలా సింపుల్, చాలా
చిన్న వయసులో ఉన్న 29 సంవత్సరాలు అప్పుడు నాకు. నేను వ్యాపారంలో ఉన్న, ఇప్పుడు విద్యార్థి సంఘాల్లో కానీ, కుల సంఘాల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, నక్సలిజం అటువంటి దాంట్లో కానీ ఎప్పుడు కూడా నేను లేను. కానీ నాకున్న ఆలోచన మాత్రం స్పష్టత ఉన్నది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టాలని నిర్ధారించుకొని దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో కూడా అదే మీకు చెప్పేటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్లో కూడా నన్ను ఎవరు రమ్మనలేదు, బీజేపీలో కూడా నన్ను ఎవరు రమ్మనలేదు. కానీ నేను సిస్టమ్ని అర్థం చేసుకుంటున్నటువంటి తరుణంలో కొంతమందితో, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. విషయాలను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ విధానాలు అర్థమవుతాయి, వాళ్ళు ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఏ రకంగా ఉండబోతుందో అర్థమవుతుంది. వారు నిజంగా డౌన్ ట్రాడెన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ ఏందో అర్థమవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. కానీ ఏ రోజు కూడా నేను పలానా రోజు పార్టీలో చేరుతున్నా, మీరు నన్ను పలానా వ్యక్తికి కల్పించండి అని ఎవరిని కూడా నేను ప్రాధేయపడలేదు, ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు. ఐడియాస్ కోసం మీరే వెళ్ళారు? 100% నేనే వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించింది వర్షపు నీటితోటే పిల్లర్ కుంగింది అన్నటువంటిది కోర్టులో ఏదైతే అప్పీల్ చేయడము, దీనికి సంబంధించినటువంటిది కోర్టు కూడా దీని మీద కామెంట్ చేసినట్టుంది. అసలు ఇది వరద నీటితోటే కుంగిందా, లేకపోతే అసలు దీంట్లో ఉన్నటువంటిది మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు, అసలు జరిగింది ఏంటిది? వాస్తవంగా 10 సంవత్సరాల శాసనసభ్యుడి కంటే 15-20 సంవత్సరాల డైరెక్ట్ కాంట్రాక్టర్గా, నేను పర్టికులర్గా ఎక్స్కవేషన్ కాంట్రాక్టర్గా నాకు అపారమైన అనుభవం ఉంది. అది అన్ని పార్టీల వాళ్ళకి, తెలంగాణలో అందరికీ నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఫీల్డ్ ఏంది, నాకున్నటువంటి ఎక్స్పర్టీజ్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, పెద్ద బిల్డింగ్లు నిర్మించడానికి ఫౌండేషన్ వర్క్ మాత్రమే నేను చేసిన. కానీ ఫౌండేషన్, ఒక్కొక్క బిల్డింగ్ ఫౌండేషన్ వేయడానికే సంవత్సరాల సమయం పడుతుంది స్ట్రాటాను బట్టి. అక్రమాలతో పిల్లర్ కూలిందా? అదే నేను చెప్పదలుచుకున్నా. ఆ స్ట్రాటాను బట్టి చాలా సమయం తీసుకుంటుంది. కానీ అది ఒక రివర్లో, నదిలో మనం కడుతున్నాం. కట్టినప్పుడు ఎవరి ఎక్స్పర్టీజ్ అవసరం అనేది పక్కన పెట్టినట్టుగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మేము కూడా చాలా సందర్భంలో మాకున్నటువంటి ఉత్సాహం ఏంటంటే, ఈ పేదరికం తొలగాలంటే రైతులు బాగుపడాలి, రైతును రాజు చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం గొప్పది అనుకున్నాం, టెక్నాలజీ వాడుతున్నారని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఇంజనీర్స్ మాకు సంబంధం లేకుండానే జరిగిపోయింది, క్యాబినెట్లో ఈ చర్చ జరగకుండానే నిర్ణయాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతున్న విధానం అయితే నాకు తప్పుగా అనిపిస్తుంది. నిజంగా కుంగిపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ, ఎవరో అడ్వకేట్ పుణ్యాత్ముడు ఎవరో నాకు తెలియదు, కానీ శేషాద్రి నాయుడు గారు, నేను వారి గురించి తెలియదు, నేను కొద్దిగా ఫాలో ఆ ప్రొసీడింగ్స్ కూడా ఫాలో కాలేదు. కానీ మీరు చెప్పిన విధానం చూస్తూ ఉంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. అందుకే ఆ నిండొచ్చు కోర్టు రకరకాలుగా కామెంట్ చేసిందని మీరు అంటూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక ప్రాజెక్టు నిర్మించడం అనేది చాలా అవసరం. కానీ దానికి కావాల్సిన పద్ధతిలో ఇంజనీర్లు డిజైన్స్ ఇవ్వాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత కామెంట్ చేసేటప్పుడు వీటిని వస్తున్న విమర్శలను ఎదుర్కొనే సందర్భంలో మాత్రం బాంబులు పెట్టి పేల్చినారు. అందుకే ఆ 2 కుంగిపోయినాయని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. వరద తాకిడికి పోయిందని కొన్నిసార్లు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే కనీసం అంత పెద్ద ప్రాజెక్ట్ దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించింది, ఒక 100 సంవత్సరాలు ఉండాలనే ప్రణాళిక అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉండే. 2 కుంగిపోయినాయని చాలా లైట్గా మాట్లాడము, లేకుంటే అదే దాన్ని చర్చకు, మీరు కూడా అదే చర్చ, నేను ఆ ట్రాప్లో పడొద్దని చాలాసార్లు భావిస్తూ ఉన్నా. ఈ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలతోనే కాలయాపన జరుగుతుంది. నిజంగా ప్రజలను గెలిపియాలని నినాదం కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిండ్రో ఆ నినాదాన్ని పక్కన పెట్టి మళ్ళీ మేము గెలవాలని బీఆర్ఎస్ ఒకవైపు, మళ్ళీ మేము గెలవాలని, మేమే గెలుస్తామని కాంగ్రెస్ ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధానాలు నచ్చక కూడా నేను బయటకు రావడం జరిగింది. కానీ మళ్ళీ మనకు ఆ చర్చల్లోకే నన్ను తీసుకెళ్తున్నారు. దయచేసి మనం దీన్ని పులి స్టాప్ పెడదాం, తర్వాత వేరే విషయాలు, ఇదే విషయం పైన మాట్లాడాలంటే కూడా ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఏదైతే అచ్చంపేట నియోజకవర్గం ఉందో అక్కడ ఏ విధమైనటువంటి డెవలపింగ్స్ కొరకు ముందు ఏ విధంగా ప్లానింగ్ చేయబోతున్నారు? వాస్తవంగా నేనే కనుక బీజేపీ పార్టీలో ఉంటే, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసేవాడిని. మన దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రధాని గారు వచ్చినప్పుడు కలవకుండా, ప్రధాని గారితో సఖ్యతను పెంచుకొని, ప్రధాని గారి సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే యావతో కాకుండా, ప్రధాని కావాలన్నా లేకుంటే ఉప ప్రధాని కావాలన్నా
ఆస్పిరేషన్తోనే మాత్రమే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి అదే ప్రయత్నంలో దృష్టి సారించారు తప్ప పెద్దగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను వాడుకుంటూనే కేంద్రం నుంచి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగా మనకు రావాల్సినటువంటి వాటాను సాధించే విషయంలో మాత్రం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో సంచలనం మాటలు లేదా బ్రేకింగ్కు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వారు కూడా ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తలేదు. మరి ముఖ్యంగా అలవి కానీ హామీలు ఇచ్చి ముఖం చాటేసి ముఖ్యమంత్రి గారు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ చక్కర్లే కొడుతున్నారు తప్ప వారి వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏం కనిపిస్తలేదు. మొత్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రాధాన్యత ఏందో నిజంగా నాకైతే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కొంత సఖ్యత ఉంటుంది, కొంత కన్సర్న్ ఉంటుంది. సఖ్యత అనే పదం వాడుతూ ఉన్నాను నేను. ప్రభుత్వాలు ఏవైనా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి వ్యవహార శైలి పని విధానం నచ్చి వారితో జతగట్టి పనిచేయడం వల్ల 50-60 వేల కోట్లతో రాజధాని నిర్మించాలనే ఒక సంకల్పంతో పోతున్నారు. అంటే మొత్తంగా ఇదంతా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మస్కా కొట్టి పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు చేయండి, ఎన్నికల్లో మాట్లాడే మాటలు మాట్లాడండి, కానీ పని చేయాల్సినటువంటి 5 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి కాలయాపన చేసి ప్రజలను వంచడం, మోసం చేయడం అనేది అయితే సరైన పద్ధతి కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. ఇక్కడ పెద్దలను కలిసినప్పుడు కూడా వారి భావాలు అనుకోవచ్చు, వారితో మాట్లాడినప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు, తర్వాత నేనే ఒక బీజేపీలో ఉండింటే ఇంకా మరింత కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు నేను ఆలోచించేవాడిని, కానీ ఆ మిస్టేక్ ముందు చేయకుండా ఇక్కడ ఉండి బీజేపీతో కలిసి పని చేయాలనేటువంటి ఆలోచన ముందుకు వెళ్తున్నాను అంటున్నారు డాక్టర్ గువ్వల బాలరాజ్ గారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.